ప్రతిపక్షంలో వాళ్ళు ఉండడంలో వాళ్ళ కోర్టులో వేయడంలో తప్పేం లేదు. వాళ్ళు బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే, దీనిపైన వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ అన్నారు బీసీలకు అన్యాయం జరుగుతోంది, ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారు, ఇది బీసీలో జరుగుతున్నటువంటి నష్టం అని చెప్పేసి ముందే చెప్పారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం గవర్నమెంట్ కు ఉన్నా గానీ గవర్నర్ ఆమోదిస్తారా, ఇది లీగల్ గా నిల్చుంటుందా, కోర్టులో ఛాలెంజ్ చేస్తే కనుక ఆర్డినెన్స్ నిలబడదు, ఎన్నికలు జరగవు ఈ పద్ధతిలో చూస్తే. సార్ అందుకే మేము ఎక్కడ కూడా నేను అందుకే చెప్పిన మేము ఎవరి కోట్ల బాలేయడానికి మేము సిద్ధంగా లేము. మేము ఏమంటారు ప్రతి ఒక్కరిని ఇది మేమే చేసినాము, కాంగ్రెస్ పార్టీ చేసినాము, మాదే అని మేము ఎక్కడ చెప్పుకోవాలనుకోవాలి. అందుకే దీన్ని ఏం చేసినాం, సభలకు తెచ్చి దీన్ని చర్చలోకి పెట్టినాం. దీన్ని మీరు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయినా లీగల్ గా నిల్చునేది కాదు, అందుకే పార్టీ పరంగా మీరు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా సార్. ఇప్పుడు మీరు ఓడిగుండుకు ఇక ప్రతిదానికి మీరు వంట ఎట్లా చేస్తారంటే ఇక కట్టెలు తెచ్చినాము, ఎలిగించినాము, కిరసనాలు పోసామని ప్రతి పాయింట్ చెప్పండి అంటే దానికి చెప్పండి చర్చ పెట్టండి, దానిపైన ఒక గంట సేపు కూర్చోబెట్టండి, సమయం ఏంటి చెప్తాము.